సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారం. ఈ రోజు 4 సంవత్సరాల 10 మాసాలలో ఈ దౌర్జన్య కాండ, అరాజక పరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది. బైఫర్కేషన్ అయిన తర్వాత 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి బాటలో నడుస్తూ ముందుకు తీసుకొని వస్తే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి పురంధేశ్వరి గారు అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ రాజ్యాంగంలో నడుస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వాసులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ రోజు మీరు ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి పరిమితం చేయాలనుకొని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం బ్రిటిష్ పరిపాలన 200 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారంటే మనకు విడగొట్టినారు. విడగొట్టి చీల్చి చండాడి 200 సంవత్సరాలు మన స్వతంత్రాన్నంతా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తా ఉండేది కూడా అదే. కులాల మధ్యలో వీడు కమ్మోడు అంటావు, ఇంకొకరిని కురవ అంటావు, ఇంకొన్ని మైనారిటీ అంటావు, ఇంకొంతమంది మాదిగా మాల అంటావు. కులాలు ఉన్నాయా మా మధ్యలో? తెలుగుదేశం పార్టీ ఒక డిసిప్లిన్ గా, క్రమశిక్షణతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఎలా ఉందో అలా నడుచుకుంటుంటే మమ్మల్ని విడగొట్టే 15 సంవత్సరాలు మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ లేదు. మళ్ళా కూడా మీరే కైవాసం చేసుకోవాలని మా కులాన్ని ఎత్తి రోడ్లకి వేయాలనుకుంటే ఒప్పుకునే సమస్య లేదు. మదనపల్లిలో నీతికి, న్యాయానికి ఒక అన్నతమ్ముడు, క్రమశిక్షణ, ఒక నిబద్ధతతో ముందుకు సాగుతున్న మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు, ఆయనకి ఈ రోజు టికెట్ ఇచ్చినారంటే ఆయనకు కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. ఆయనకు కావలసింది ఒక్కటే, ఈ బాగోగులు మదనపల్లి నియోజకవర్గం బాగుండాలా, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వృద్ధులు, ఊరు డెవలప్మెంట్ ఇవి కావాలా. కాబట్టి ఆయన కులానికి, మతానికి అతీతుడు, మైనారిటీ నాయకుడే కాదు, ఇంతకు ముందు కూడా చెప్పినాం, ఆయన ఒక జనరల్ క్యాండిడేట్ మదనపల్లి. కాబట్టి ఆయనకు అనౌన్స్ చేశారు. ఈ రోజు యా వీధికి పోయినా, యా ఊరుకు పోయినా ఈ నియోజకవర్గంలో ఆయన వెంట మేముందాం అని నడుస్తున్నారు. ఇంకో విషయం గమనించాలా, కులాలు చెప్తున్నారు మా సామాజిక వర్గం అంతా ఉంది, కానీ మాకు ఈ సామాజిక వర్గము అన్ని సామాజిక వర్గాలతో అన్నదమ్ములై మమేకమై మేము ముందుకు సాగుతున్నాం. మమ్మల్ని ఎత్తి బయట వేస్తావు నువ్వు. మేమందరూ కూడా ముక్కుమూడిగా తెలుగుదేశం పార్టీకి 83 నుంచి చిన్న చిన్న పొరపాట్లు అందరూ చేస్తారు. ఈ రోజైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఏం చేశాడో మీరు గమనించాల. పత్రికా విలేకరులు మీకు అన్ని తెలుసు, దీన్ని ఎక్స్పోజ్ చేయాలా. 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేశాడు ఈ ఆంధ్రప్రదేశ్. పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేస్తే దాన్ని కక్ష సాధింపులో చంద్రబాబు నాయుడు శిలాఫలకం వేసి 72% అయింది, దాన్ని నిలిపేయండి. రాజధాని కోసం 32,000 ఎకరాలు సంపాదించి పెడితే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చి రాజధాని నిర్మాణం చేస్తామంటే ఆ రోజు కట్టిన సెక్రటరేట్, అసెంబ్లీ, కోర్టులు ఏమున్నాయో అవి తప్ప ₹1 నిధులు దాని మీద వదిలి కక్ష సాధింపు తప్ప చంద్రబాబు నాయుడు చేసింది అంతే. దాన్ని నిలిపేయాలనుకుంటావు కానీ ముందుకు సాగనివ్వు. మీరేం చేస్తారు? అమర్ రాజా ఫ్యాక్టరీ తిరుపతిలో ఉంటే ఆయన మా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు. ఆ ఫ్యాక్టరీ ఎత్తేయాలని 5,000 మంది అక్కడ ఉద్యోగం చేస్తుంటే వాళ్ళు కడుపు కొట్టి వాళ్ళు పంపించేస్తే ఈ రోజు వాళ్ళు హైదరాబాద్ పోతే వాళ్ళు వెల్కమ్ చెప్పారు. వాళ్ళకు నిరుద్యోగ భృతి కింద అక్కడ ఉద్యోగాలు వస్తాయి. మన జిల్లా వాసులంతా కడుపు కొట్టావు నువ్వు. అయితే గమనించాలా, డబ్బులు దోచుకోవడం తప్ప ఎట్లా దోచుకునేది ఎన్నోసార్లు చెప్పినాం. ఇసుక ట్రాక్టర్ అయితే 1,500, ట్రిప్పర్ అయితే 6 టన్నులదే
6 యూనిట్లది 8,000 రూపాయలు అమ్మిండేది నీ ప్రభుత్వం వస్తానే ఎంత చేసినావయ్యా? పిఎల్ఆర్ కంపెనీ ఆ ట్రిప్పుల మీద పిఎల్ఆర్ అంటే ఏ పోలీస్ అధికారి కూడా ఈ 5 సంవత్సరాల ఆపల అరాజకం చేసి ఇసుక అమ్మేసివి. ఎంత మేస్త్రీలు కొత్త నివాసం కట్టాలంటే కడుపు కోత వాళ్ళకు 30,000 రూపాయలు ఒక ట్రిప్పర్ కొనాలంటే ఎక్కడి నుంచి తెస్తారు? బీద వాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు. ఆలోచించాల. మద్యము, ఈ మద్యంలో నువ్వేం చేసావు? మొత్తము నాటుది అమ్మేసి 50 రూపాయలు ఒక నిప్పు, ఒక కోటరు ఫుల్ అయితే 200 రూపాయలు. నువ్వు ఎంత అమ్ముతా ఉన్నావు ఈరోజు? అదే ఫుల్లును, పనికి రాని సరుకును మనుషులకు వ్యవసాయం చేసుకొని కూలి పని చేసుకొని సాయంత్రం ఇంటికి పోయి వాళ్ళు ఏదో కొంచెము ఒక కోటరు తాగాలనుకునే వాళ్ళకు 250 రూపాయలు చేసేసావు. ఎక్కడి నుంచి తెస్తారు? వాళ్ళకు 400 కూలి వస్తే 250 నీకు షాపులో కొట్టేసి దానికి కూడా బిల్లు లేసేవు, క్యాషే ఇవ్వాల. దాంట్లో మీరు ఎంత తినేస్తా ఉన్నారో తినలేదో భగవంతుని తెలిసి ఇలా దోచేశారు. ఎక్కడ చూసినా కొండలు, ఎక్కడ చూసినా మన్ను కంప్లీట్ గా అమ్మేశారు. ఏమి చేసినారు మీరు? యా సామాజిక వర్గం బాగుపడింది మీతో? బీసీలు బాగుపడినారా? ఎస్సీలు బాగుపడినారా? ఎస్టీలు బాగుపడినారా? మైనారిటీలు బాగుపడినారా? ఓసీలు బాగుపడినారా? కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా, వీళ్ళు మనకు విడగొట్టి పరిపాలన చేయాల. బ్రిటిష్ పరిపాలన అనేది మీరు చూస్తున్నారు. ఈ ప్రజలంతా, రాష్ట్ర ప్రజలు, మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రామచంద్ర మండలం, నింబలపల్లి మండలం, మదనపల్లి రూరల్, మదనపల్లి పట్టణంలో 35 వార్డులు సిద్ధంగా ఉన్నారు. సైకిల్ మీద వేసేదానికి ఓటు గెలిచేదానికి సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ. జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై పురంధేశ్వర్ గారు, జై షాజహాన్ బాషా గారు. ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ఏమంటే, మొన్నటి రోజు మదనపల్లెలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ గారి సమక్షంలో ప్రముఖులు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అందులో కమ్మ సామాజిక వర్గము తెలుగుదేశం పార్టీ వెంట లేదు అన్న ఒక సంకేతాన్ని, ఒక గందరగోళాన్ని ఈ రోజు అక్కడ చెప్పారు. వారికి సమాధానంగా ఈ రోజు షాజహాన్ బాషా గారి ఇంటి దగ్గర కమ్మ సామాజిక వర్గం మొత్తం ఇంతమంది, ఎప్పుడు కూడా మాకు సాధారణంగా కుల సంఘాలు ఉంటాయి కానీ కమ్మ సామాజిక వర్గానికి కుల సంఘం అంటూ యాక్టివేషన్ లో లేదు. కానీ మొట్టమొదటిసారి ఇంతమంది స్పందించి ఒక వేదిక మీదకి రావడం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్నటువంటి కక్ష, ఆ పార్టీ మా మీద ప్రదర్శిస్తున్నటువంటి జులుం, మా పార్టీ వ్యక్తుల మీద చేస్తున్నటువంటి హింస, ఆ రాజకీయాలకు వ్యతిరేకంగా కనపడుతుందా? ఈరోజు కమ్మ సామాజిక వర్గం మొత్తం ఏకమైంది. నీ కక్ష సాధింపులకు బలైనటువంటి వాళ్ళందరూ ఏకమైనారు. ఇక మేనిఫెస్టోలో గురించి చెప్పారు నిసార్ అహ్మద్ గారు. 40 పేజీలు మేనిఫెస్టో ఇస్తారు, అది 4 రోజులకు తీసేస్తారు అని. అయ్యా నిసార్ అహ్మద్ గారు, మేము ఏదైతే చెప్దామో ఖచ్చితంగా అది చేసి తీరుతాం. మధ్యలో మీలాగా మాట తప్పి మడమ తిప్పం. మీరు చెప్పారు అమ్మ ఒడికి ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేస్తామని. భారతీయ వదిన గారు కూడా చెప్పారు, మాకు ఒకరుంటే 15,000 వేస్తాం, ఇద్దరుంటే 30,000 వేస్తాము అని. మరి ఈ రోజు ఎందుకు మీరు ఏకుండా పోతున్నారు? ఒక సంవత్సరం 15,000 వేస్తే, 14,000 వేస్తే, 13,000 వేస్తే, ఒక సంవత్సరం ఎగరగొట్టేస్తే. ఇదేనా మీ విశ్వసనీయత? అదేవిధంగా ఆయన ఇంకా ఒక మాట చెప్పాడు, హెరిటేజ్ పాలంతా పోతా ఉంటే అమూల్ తీసుకొచ్చాడంట ఫ్యాక్టరీ, అమూల్ ఫ్యాక్టరీని పెట్టాడంట గుజరాత్ నుండి. ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో విజయ డైరీ అనేది ఆనంద్ డైరీ, గుజరాత్ లో ఆనంద్ డైరీ తర్వాత అత్యున్నతంగా పాలు సేకరించేది చిత్తూరు డైరీలో ఉన్నటువంటి విజయ డైరీ. అది కోఆపరేటివ్ పద్ధతిలో నడిచేది, సహకార పద్ధతిలో నడిచేటువంటి విజయ డైరీని దెబ్బతీశారు మీరు. ఈ రోజు అమూల్ని తీసుకొచ్చారు, కమర్షియల్ గా నడుపుతున్నారు. ఈ విధంగా మీరు చేస్తున్నటువంటి పద్ధతిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక మైనారిటీలకు ఏం చేసినారు అని అడుగుతున్నారు. గుర్తించాలి, నిసార్ అహ్మద్ గారు మొన్నటిదాకా ఆయన ఒక ఇంజనీర్, గ్రాఫిక్స్ అంట, మొన్న వచ్చిందంతా గ్రాఫిక్స్ అంట, ప్రజలు రాలేదంట. నేను చెప్తున్నాం, గ్రాఫిక్స్ ఇంజనీర్ అయినా నీకు బాగా తెలుసు.
మాకు ప్రకాశం జిల్లాకి వెళ్ళాం మేము. ఆడ పోతే గ్రీన్ మ్యాట్లు పరిచారు. ఆ గ్రీన్ మ్యాట్ల మీద వేసేది అది గ్రాఫిక్స్. మీ పార్టీకి జనాలు వచ్చినట్లు చూపించేది అది గ్రాఫిక్స్. నిన్న వచ్చింది స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి జనం. అది గుర్తించుకో. నిసార్ అహ్మద్ గారు ఇంకా ఒకటి చెప్పారు. ఆయన వాలంటీర్ల కంట 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారంట. ఉద్యోగాలు కావవి నిసార్ అహ్మద్ గారు, మీరు గుర్తించాలి. అవి వాలంటరీ జాబ్స్, ఉద్యోగాలు కావు. కేవలం 5 రూపాయలకి ఇచ్చే వేతనంతో పనిచేసే, స్వచ్ఛందంగా పనిచేసే అవి తప్ప ఉద్యోగాలు కాదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి వాటిని ఉద్యోగాలని మీరు ఎలా చెప్తారు? మేము చెప్తే ఖచ్చితంగా చేసి తీరుతాం, అంత తప్ప మీలాగా మాయమాటలు చెప్పాం. మళ్ళీ మైనారిటీలకు ఏం చేశారు చెప్తున్నారు. మేము చేసింది రంజాన్ తోఫా ఇచ్చాం. ఈ రోజు మీరు దాన్ని రద్దు చేశారు. మేము షాదీ ఖానాలకి మనం మదనపల్లిలోనే చంద్రబాబు నాయుడు గారు ఉండగా 2 సార్లు డబ్బులు ఇచ్చారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చి పూర్తి చేయలేకపోయాడు? మీరు ప్రశ్నించవచ్చు కదా, మీరు తెప్పించుకోవచ్చు కదా, లేదు మీ మిథున్ రెడ్డిని అడగచ్చు కదా, మీరు అడగరు. జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్ గారు.